దయచేసి మీరు ఈ వారమంతా కూడా ఎప్పుడైనా సరే ప్రియులారా, మీరు ప్రార్థన చేసినప్పుడు అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికి అవసరమో, నీవు ఎవరికి ఉపయోగపడతావో దేవుడు జ్ఞాపం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత తీరిక ఎక్కడుంటదండి మనకి? అంత తీరిక ఎక్కడుంటది? నిజంగా లక్ష్మి గురించి చెప్పాను ఒకసారి. లక్ష్మి కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసింది. చాలా ఏడ్చింది తను. నాకు పాస్టర్ గారు, మీరు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. 2 రోజుల నుంచి పలానా ఇంటికెళ్ళాలని చెప్పి గుర్తొస్తుంది. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కానీ నేను ఎళ్ళలేకపోయాను. కానీ తర్వాత తెలిసింది, కబురొచ్చింది. ఆవిడ చనిపోయింది. మందు చనిపోయిందని చెప్పేసి. అంతే. అదో ఆలోచన అది. దేవుడు నువ్వు నమ్మావంటే, నీ ద్వారా అనేకులు రక్షించడానికి దేవుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. వేరేవాడికి ఆ భారం తెలీదు. ఆ ఫోన్‌లోనే ఏడ్చేసింది లక్ష్మి. నిజంగా ఎంతగా, ఎందుకంటే ప్రియులారా, నేను రక్షించబడ్డాను. జాగ్రత్త ప్రియులారా, మనందరికీ తెలిసిన సంగతే. సాతానుగాడు పాపమును అలవాటు చేశాడు. పాపము ఎప్పుడు కూడా మరణానికి దారి తీస్తది. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రియులారా, ఎన్నో రకాలైన పాపముల చేత బంధించబడి, బాధించబడి ఏడుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప ఇక్కడే ఉందాం, నాకు ఇది బాగుంది, ఏసి ఏసుకుందాం, నేను పడుకుందాం అని అనుకుంటే దేవుని చిత్తము నెరవేర్చదు.